శ్రీశైలం డ్యామ్ అప్డేట్. కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇటు తుంగభద్రను అదేవిధంగా నారాయణపూర్, ఆల్మట్టి, జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో శ్రీశైలం డ్యామ్ ఒక్కసారిగా ఇన్ఫ్లో పెరిగిందని చెప్పవచ్చు. తుంగభద్ర డ్యామ్ నుంచి 1,50,000 క్యూసెక్కులు రివర్కి వదులుతున్నారు. అదేవిధంగా ఆల్మట్టి, జూరాల నుంచి కూడా 1,00,000 క్యూసెక్కుల వరకు కిందకి దిగువ ప్రాంతానికి వదులుతుండడంతో ఒక్కసారిగా శ్రీశైలం ఇన్ఫ్లో పెరిగిందని చెప్పవచ్చు. మొత్తం 1,70,000 వరకు 1,70,000 క్యూసెక్కులు వరద నీరు శ్రీశైలం డ్యాంలోకి చేరుతుంది. ఇది మరో 2-3 రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు అధికారులు. తుంగభద్ర, కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో శ్రీశైల డ్యాంకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇదే ఇన్ఫ్లో కొనసాగితే మరో వారం 10 రోజుల్లో డ్యామ్ పూర్తి నీటి మట్టం చేరుకునే అవకాశాలు ఉన్నాయి.